నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సేవా నిబంధనల్లో ఒక చాలా పెద్ద మార్పు రాబోతోంది. దాదాపుగా 1980 నుంచి అమల్లో ఉన్న పెన్షన్ రూల్స్ స్థానంలో ప్రభుత్వం ఇప్పుడు ఏపీ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 2026 పేరుతో ఒక కొత్త ముసాయిదాను తీసుకొచ్చింది. అవును. ఈ ముసాయిదాను 14 గుర్తింపు పొందిన సర్వీస్ అసోసియేషన్లకు పంపారు. వాళ్ల అభిప్రాయాలు చెప్పడానికి ఫిబ్రవరి 20వ తేదీని గడువుగా పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త ముసాయిదాలో ఉన్న కొన్ని కీలకమైన, బహుశా వివాదాస్పదంగా మారగల అంశాలను కొంచెం వివరంగా పరిశీలిద్దాం. తప్పకుండా. ఎందుకంటే ఈ మార్పులు ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలపై చాలా దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా మీరన్నట్టు 2 నిబంధనలు ఉద్యోగ వర్గాలలో కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిని లోతుగా విశ్లేషించడం చాలా అవసరం. జిలో దీని గురించి రాశారు. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి తీసుకున్న జీత నష్టపు సెలవు అంటే ఎక్స్ట్రాడినరీ లీవ్ దాన్ని క్వాలిఫైయింగ్ సర్వీస్గా పరిగణించరు అనుంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు కదా? అవును. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే దీనివల్ల పెన్షన్ లెక్కింపుపై నేరుగా ప్రభావం పడుతుంది. అంటే ఉద్యోగులు వాళ్ల ఉన్నత చదువుల కోసమో లేక వ్యక్తిగత కారణాల వల్లనో జీత నష్టపు సెలవు తీసుకుంటే ఆ కాలాన్ని వాళ్ల మొత్తం సర్వీస్ నుండి మినహాయిస్తారు. దీనివల్ల వాళ్ల పెన్షన్ మొత్తం తగ్గే అవకాశం ఉంది. అయితే ఏపీ ఫండమెంటల్ రూల్స్ ప్రకారం కొన్ని ప్రత్యేకంగా అనుమతి పొందిన సందర్భాలకు మినహాయింపు ఉంటుందని కూడా చెప్పారు. ఒక్క నిమిషం, దీన్ని ఒక ఉదాహరణతో చెప్తే అందరికీ సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక మహిళా ఉద్యోగి ఉన్నారనుకుందాం. తన పిల్లల సంరక్షణ కోసమో లేదా కుటుంబంలో ఏదైనా అత్యవసర పరిస్థితి వల్లో ఒక 2 ఏళ్లు జీత నష్టపు సెలవు తీసుకున్నారు. ఆమె మొత్తం 32 ఏళ్లు సర్వీసులో ఉంటే ఈ కొత్త రూల్ ప్రకారం ఆ 2 ఏళ్లను తీసేసి ఆమె క్వాలిఫైయింగ్ సర్వీసును 30 ఏళ్లుగానే లెక్కిస్తారా? మీరు చెప్పింది అక్షరాల నిజం. సరిగ్గా అదే జరుగుతుంది. దానివల్ల ఆమెకు రావాల్సిన పెన్షన్ మొత్తంలో కోత పడుతుంది. ఓ, పెన్షనే కాదు, గ్రాట్యుటీ కూడా తగ్గుతుంది కదా? ఖచ్చితంగా, గ్రాట్యుటీ కూడా తగ్గుతుంది. ఇది కేవలం మహిళలకే కాదు, ఉన్నత చదువుల కోసం, ఉదాహరణకు పీహెచ్డీ చేయడానికి వెళ్లే ఉద్యోగులకు, లేదా తీవ్ర అనారోగ్యంతో బాధపడి చాలా కాలం సెలవు పెట్టాల్సి వచ్చిన వాళ్లక్కూడా వర్తిస్తుంది. మరి ఆ ఏపీ ఫండమెంటల్ రూల్స్ ప్రకారం కొన్ని మినహాయింపులుంటాయి అన్నారు కదా, అంటే ఆ రూల్స్ కింద అనుమతి పొందితే ఈ సమస్య ఉండదంటారా? ఇక్కడే అసలు విషయం ఉంది. ఆ ఫండమెంటల్ రూల్స్ కింద మినహాయింపు అనేది కొన్ని చాలా ప్రత్యేకమైన సాంకేతికమైన కారణాలకు మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు, ప్రభుత్వమే ఒక ఉద్యోగిని ఉన్నత శిక్షణ కోసం పంపినప్పుడు, లేదా ప్రజాప్రయోజనం దృష్ట్యా వాళ్ల సెలవును ఆమోదించినప్పుడు. అంటే అలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. అవును. సాధారణ వ్యక్తిగత కారణాలు, కుటుంబ అవసరాలు, ఇలాంటి వాటికి ఆ మినహాయింపు వస్తుందా రాదా అనే దానిపై స్పష్టత లేదు. దీనివల్ల ఎక్కువ శాతం మంది ఉద్యోగులు నష్టపోయే ప్రమాదమే ఎక్కువగా ఉంది. సరే, ఇది పదవీ విరమణ తరువాత వచ్చే ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించినది. కాని ఇప్పుడు మనం చర్చించబోయే రెండో అంశం మరింత ఆసక్తికరంగా ఉంది. ముసాయిదాలోని 31వ పేజీలో ఉన్న రూల్ 14(1). దీని హెడ్డింగ్ 33 ఏళ్ల అర్హత సర్వీస్ను పూర్తి చేసిన తరువాత పదవీ విరమణ అని ఉంది. అవును, ఇది చాలా కీలకమైనది. ఈ నిబంధన ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి 33 సంవత్సరాల అర్హతా సర్వీస్ పూర్తి చేస్తే అపాయింటింగ్ అథారిటీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, అంటే ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఆ ఉద్యోగిని పదవీ విరమణ చేయమని కోరవచ్చు అని ఉంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఆ కోరవచ్చు అనే పదం వినడానికి మర్యాదగా ఉన్నా దాని అసలర్థం ఆదేశించవచ్చు అనే. అంటే అధికారిక పదవీ విరమణ వయస్సు రాకముందే వాళ్ళని రిటైర్ చేయమని ఆదేశించే అధికారం వస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఒక ఉద్యోగి 25 ఏళ్ల వయస్సులో ఉద్యోగంలో చేరితే 58 ఏళ్లకే, అంటే వాళ్ల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు ఇంకా 4 ఏళ్ల ముందే ప్రభుత్వం వాళ్లని ఇంటికి పంపించేయొచ్చా? ఇది చాలా తీవ్రమైన విషయం కదా? ఇక్కడే మనం లోతుగా ఆలోచించాలి. ఈ నిబంధనలో అత్యంత ప్రమాదకరమైన పదం ప్రజాప్రయోజనం. అవును, పబ్లిక్ ఇంట్రెస్ట్. దానికి స్పష్టమైన, ఖచ్చితమైన నిర్వచనం ఏ చట్టములోనూ లేదు. ఇది పూర్తిగా అధికారుల విచక్షణకు వదిలేసే అంశం. ఏది ప్రజాప్రయోజనం, ఏది కాదు అని ఎవరు నిర్ణయిస్తారు? దానికి కొలమానాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడం వల్ల ఈ నిబంధన దుర్వినియోగమయ్యే ప్రమాదం 100కి 100 పాళ్లు ఉంది. అంటే ఇది ఒక ఆయుధంగా మారే అవకాశముందంటారా? అవును.
తమకు నచ్చని, నిజాయితీగా పనిచేసే, తమ ఆదేశాలను గుడ్డిగా పాటించని ఉద్యోగులను టార్గెట్ చేయడానికి ఇది ఒక ఆయుధంగా మారచ్చు. ఒక్క నిమిషం, ఇక్కడ మనం ప్రభుత్వ కోణంలో కూడా ఆలోచించాలి కదా. వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని, అసమర్థతను, అంటే పనితీరు సరిగ్గా లేని ఉద్యోగులను, ఆ డెడ్వుడ్ను తీసేయడానికి ఈ ప్రజా ప్రయోజనం అనే నిబంధన ఒక సాధనంగా ప్రభుత్వం భావిస్తూ ఉండవచ్చా? మీరు లేవనెత్తిన పాయింట్ చాలా ముఖ్యమైనది. వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ దానికోసం ఇప్పటికే సర్వీస్ రూల్స్లో వేరే మార్గాలున్నాయి. ఒక ఉద్యోగి పనితీరు బాగోలేకపోతే లేదా అవినీతికి పాల్పడితే విచారణ జరిపి ఆరోపణలు నిరూపణ అయితే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ రూల్ 14(1) ఎలాంటి విచారణ, ఆరోపణలు లేకుండా కేవలం ప్రజాప్రయోజనం అనే ఒక అస్పష్టమైన కారణంతో 33 ఏళ్లు సేవ చేసిన ఉద్యోగిని తొలగించే అధికారాన్నిస్తోంది. ఇది సహజ న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధం. అంటే సరైన ప్రక్రియ లేకుండా ఒకరి ఉద్యోగాన్ని తీసివేయడం సరికాదు అంటున్నారు. ఖచ్చితంగా. దీనివల్ల కలిగే నష్టాన్ని కూడా ఆలోచించండి. ప్రజాప్రయోజనం పేరుతో తన ఉద్యోగం ఎప్పుడు పోతుందోననే భయముంటే ఏ ఉద్యోగి అయినా స్వతంత్రంగా, నిజాయితీగా ఎలా పనిచేయగలడు? నిజమే. ఇది కేవలం ఒకరి ఉద్యోగ భద్రతకు సంబంధించిన విషయం కాదు, మొత్తం పరిపాలనా వ్యవస్థ సామర్థ్యానికి, మనోధైర్యానికి సంబంధించిన విషయం. 33 సంవత్సరాలు అంటే ఒక వ్యక్తి తన జీవితంలో అత్యంత విలువైన కాలాన్ని ప్రభుత్వ సేవకే అంకితం చేసినట్టు. అంత సుదీర్ఘ సేవ తర్వాత చివరి దశలో ఇలాంటి అనిశ్చితిని ఎదుర్కోవడం వాళ్లను మానసికంగా కుంగదీస్తుంది. మరి 1980 నిబంధనలలో ఇలాంటి నిబంధన ఉందా? లేదు. 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్లో ఇంత స్పష్టంగా, ఇంత సులభంగా ఉద్యోగిని తొలగించే నిబంధన లేదు. కొన్ని ప్రత్యేక కేసులలో చర్యలున్నాయి, కానీ పదవీ విరమణ వయస్సు వరకు ఉద్యోగ భద్రత అనేది ఒక ప్రాథమిక హక్కుగా ఉండేది. ఈ కొత్త నిబంధన ఆ భద్రతనే సవాలు చేస్తుంది. సరే, ఈ రెండు నిబంధనలు చూస్తే ప్రస్తుత 1980 రూల్స్తో పోలిస్తే ఇవి ఉద్యోగులకు ప్రతికూలంగా ఉన్నాయనిపిస్తోంది. అందుకే వీటిని ప్రారంభంలోనే తొలగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజమే. ఇప్పుడు బంతి పూర్తిగా ఉద్యోగ సంఘాల కోర్టులో ఉంది. వాళ్లకు ఫిబ్రవరి 20 వరకు సమయముంది. ఈ తక్కువ సమయంలో వాళ్ళు ఏం చేయాలి? సాయం కోసమే ఈ ముసాయిదాను పంపింది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. వాళ్లు ఈ డ్రాఫ్ట్లోని ప్రతి పదాన్ని, ప్రతి నిబంధనను క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యాలి. కేవలం వ్యతిరేకించడం కాకుండా ఒక నిర్మాణాత్మకమైన, వాస్తవాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలంటారు. సరిగ్గా అదే. 1980 నిబంధనలను, ఈ కొత్త ముసాయిదాను పక్కపక్కన పెట్టి ఒక తులనాత్మక విశ్లేషణను తయారు చెయ్యాలి. ఏ నిబంధన వల్ల ఉద్యోగికి ఏ విధంగా, ఎంత నష్టం కలుగుతుందో ఉదాహరణలతో సహా వివరించాలి. అప్పుడు ప్రభుత్వంపై సరైన ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఈ ప్రతికూల నిబంధనలను ముసాయిదా దశలోనే తొలగించుకునే అవకాశం ఉంటుంది. మనకందిన సమాచారంలో ఒక వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది. కొత్త ప్రయోజనాలు సాధించలేకపోయినా కనీసం గతంలో పోరాడి సాధించుకున్న హక్కులైనా కాపాడుకోవాలి. అవును, ఆ వాక్యంలో చాలా లోతైన అర్థముంది. కాలక్రమేణా ఉద్యోగ సంఘాలు ఎన్నో పోరాటాలు చేసి కొన్ని హక్కులను, ప్రయోజనాలను సాధించుకున్నాయి. ఇప్పుడున్నవి కూడా అలాంటి పోరాటాల ఫలితమే. ఖచ్చితంగా. ఇప్పుడు కొత్త నిబంధనల పేరుతో ఆ ప్రయోజనాలకు గండిపడుతుంటే వాటిని కాపాడుకోవడం వాళ్ల ప్రాథమిక కర్తవ్యమవుతుంది. కొత్తవాటి కోసం పోరాటం చేయడం తర్వాతి విషయం, ముందు ఉన్నవాటిని నిలబెట్టుకోవడం ముఖ్యం అనే ఆందోళన, ఆవేదన అందులో స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి మొత్తమీద చూస్తే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ కొత్త పెన్షన్ రూల్స్ ముసాయిదా ఉద్యోగుల భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన, ఆందోళనకరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ముఖ్యంగా రూల్ 10(3)B మరియు రూల్ 14(1) అనేవి ఉద్యోగుల హక్కులను, ఉద్యోగ భద్రతను తీవ్రంగా ప్రభావితం చేసేలా ఉన్నాయి. అవును. సర్వీస్ అసోసియేషన్లు తమ అభిప్రాయాలను బలంగా, స్పష్టంగా, గడువులోగా ప్రభుత్వానికి సమర్పించడం ఇప్పుడు అత్యంత కీలకం. ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ప్రభుత్వ సేవలో ప్రజా ప్రయోజనం అనే పదాన్ని నిర్వచించడం ఎంతవరకు సాధ్యం? ఒకవేళ ఆ నిర్వచనం లేకుండా దాన్ని పూర్తిగా అధికారుల విచక్షణకే వదిలేస్తే అది కేవలం ఉద్యోగుల భద్రతను మాత్రమే కాదు, మొత్తం పరిపాలనా వ్యవస్థ స్వతంత్రతను, మనోధైర్యాన్ని, అంతిమంగా ప్రజలకు అందే సేవల నాణ్యతను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?